ఆయన 2 నెలలు ప్లాన్ చేసి ఇక్కడి నుంచి కోల్కతా దాకా వెళ్ళి అక్కడున్న మ్యూజియంలో దొంగతనం చేయడం ఏంట్రా? నువ్వే తింగరడం అనుకుంటే నీకంటే తింగరడం నాయరు. వాటి దగ్గర పని మానేసి వేరే ఏమన్నా చూసుకుందామా? సినిమాలు తీద్దాం మహేష్ బాబుని పెట్టి. రే ఆ డాష్ బోర్డ్ ఓపెన్ చేయరా. ఏముంది అందులో? ఓపెన్ చేయరా. ఆ బ్యాగ్లో ఉన్నది బయటికి తీ. గుడ్డు అయితే దీనికోసమేరా నాయర్ 2 నెలలు కోల్కతా మ్యూజియం బయట వెయిట్ చేసింది. 6 నెలల స్కెచ్ ఇది. దీనికోసమా? దీనికోసం 6 నెలల స్కెచ్చా? స్విగ్గీలో ఆర్డర్ ఇస్తే 1/2 గుడ్లు అరగంట పంపుతాడు. నీకు బంపర్ ఆఫర్ చెప్పనా? మన దగ్గర ఫ్రీ కూపన్లు కూడా ఉన్నాయి. పిచ్చి పిచ్చిగా మాట్లాడకరా. ఆ గుడ్డుని జాగ్రత్తగా చేతిలో పట్టుకొని ఇలా ఓపెన్ చేసి చూడు. పగిలితే పాయింట్ ఖరాబ్ అవుతుంది. చెప్పించేరా. అప్పుడెప్పుడో రష్యాలో ఫ్యాబర్జీ అని ఒకడు ఇలాంటి 69 గుడ్లను తయారు చేశాడు ఆ దేశం రాజుల కోసం. ఇప్పుడు వాటిలో 10 ఎన్నో మిగిలే. ప్రపంచంలో అతి విలువైన యాంటిక్ పీసెస్ లో ఇది ఒకట. ఇది ఇప్పుడు నాయర్ చేతిలో ఉంది. దీన్ని ఫ్యాబర్జీ ఎగ్ అంటారు. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఎంపీ జనార్దన్ కొంటున్నాడు. ఎంతకి? 2 లక్షలా? 200 కోట్లు రా. 200 కోట్ల? చూసి లోపల పెట్టు. నువ్వే స్పీడ్ బ్రేకర్ చూసుకోలేదు. ఏంట్రా స్పీడ్ బ్రేకర్ చూసుకోలేదు? గుడ్డుని చేతిలో కరెక్ట్ గా పట్టుకోవడం కూడా రాదు. అందుకేరా నాయర్ నిన్ను రాబరీ ప్లాన్ నుంచి బయటికి తీసేసింది. ఆ రోజు నాకు మైగ్రేన్, తెలియకుండా మాట్లాడకు. గుడ్డు లోపల పెట్టు. ఇందాక కూడా కార్లో సిగరెట్ కాల్చదని చెప్పిన, అయినా వినకుండా కాల్చినాం. ఇప్పుడు నాకు తలనొప్పి స్టార్ట్ అయింది. సిగరెట్ వల్ల ఏంట్రా తలనొప్పి? నువ్వేరా అందరికి పెద్ద తలనొప్పి. కారాపు. ఆ? ఎవరు నన్ను లిఫ్ట్ అడిగి వెళ్ళిపో, నేను వెనక్కి వెళ్ళిపోతా. రే నాన్న దోపకరా, ఇంపార్టెంట్ పని మీద ఉన్నాం. నాకు అదంతా అనవసరం. నా కారు నా ఇష్టం. రే విసిగించద్దా నాన్న. ఆపు. ఏయ్ ఆపు. రేయ్ ఆపు. రేయ్ పిచ్చా నీకు. రేయ్ భయపడ్డావా? క్యాచ్ అదిరిపోలే. పిచ్చును. నెంబర్ 4 ఏకేం బుల్లెట్స్ ఉన్నాయా? లేవు. వెళ్ళి ట్రక్ వచ్చింది చూడు. ఓకే బాయ్. హాయ్ హలో, వంట చేసే వారియర్స్ అందరికీ నమస్కారం. పగలగొట్టిన ఎగ్స్ ని గరిటితో తిప్పకుండా మీడియం టెంపరేచర్ లో ఉంచితే గోల్డ్ కలర్ లో ఇలా మిలమిలా మెరిసిపోతుంది. ఇదే అండి ఈ షాక్షుకా డిష్ స్పెషాలిటీ. ఇప్పుడైతే ఈ షాక్షుకాని ఇజ్రాయలీ డిష్ అనుకుంటున్నారు, కానీ ఒకప్పుడు దీనికోసం నార్త్ ఆఫ్రికన్స్ అండ్ టునిషియా వాళ్ళు ఈ వంట మాదండే మాది అని కొట్టుకునేవాళ్ళు. మీ పిల్లలకి లంచ్ బాక్స్ లో పెట్టడానికి ఇంతకంటే టేస్టీ హెల్తీ స్నాక్ ఇంకోటి ఉండదు.
ఈ వంటలు కూడా మనుషుల్లాగే, ఒక్కో వంట ఒక్కో రకం. లైఫ్ లో చిన్న చిన్న వాటితో ఎలా ఆనందంగా బతికేయొచ్చో సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో అలాగే అద్భుతంగా వండేయొచ్చు. మనకు తెలియని వంట చేసేప్పుడు మాత్రం మనసు పెట్టి చేయాలి. జాగ్రత్తగా వండకపోతే ఏ వంటైనా డేంజర్ లో పడే ఛాన్స్ ఉంటుంది. నేను రోజు పొద్దున్నే వస్తా, నువ్వే రాత్రి తాగింది దిగక లేట్గా లేస్తావు. మీ ఆయనతోనే కలిసి తాగేది. నువ్వు చూస్తుండు, ఏదో ఒక రోజు ఆ చిన్న రావు సార్కి చెప్పి నేను ఉద్యోగంలోకి వెళ్ళి వీకిస్తా. ఓ పో అమ్మా, పోయి పని చూసుకున్నాడు. ఆ ఉంటారు మరి ఇక్కడ. అందుకే చిన్నారావు గారు, మీ పార్కింగ్ ప్లేస్ ఖాళీగా ఉందని చెప్పేసి మా వాళ్ళ కారు వస్తే పెట్టించాను. ఎంతసేపు కాదు, జస్ట్ పావుగంట అంతే. ఆవుగంటే అంత సింపుల్ గా ఎలా చెప్తారండి మీరు? సపోజ్ సపోజ్ మా ఇంటికి చుట్టాలు వచ్చి పడుకుందుకు ప్లేస్ లేక మీ ఇంటికి వచ్చి తలుపు కొట్టి పావుగంట పడుకుంటారంటే మీకు ఎలా ఉంటది? ఏం మాట్లాడతానండి? మాట్లాడతారండి, ఇలాగే మాట్లాడతారు. ప్రెసిడెంట్ అలాగే ఇలాగే మాట్లాడతారు. రూల్స్ ఎందుకు పెట్టుకున్నాం? అలవడానికే కదా. తీయించండి, అర్జెంట్ గా కారు ఎక్కించి తీయించండి, నాకు కనపడతారు. అరే రామి రారా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా ఈ డిష్ ని సర్వ్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో కొత్త కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ అనుపమ గుమగుమ. ఏంటక్క? ఏం లేదురా, ఇందాక మనం వీడియో చేసేటప్పుడు పద్మక్క పైకి వెళ్ళడం చూశాను. ఇంకా రాలేదేంటా అని. ఎంత పనిలో ఉన్నా దిక్కుమాలని కిటికీ బయట ఏం జరుగుతుందనేది మాత్రం వదిలిపెట్టవేంటక్క? నీకెందుకురా? పద్మక్క, ఓసారి వస్తావా? వస్తున్నా. రే, 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అవ్వగానే ఫ్యామిలీ మొత్తంతో థ్యాంక్ యూ వీడియో చేద్దాం అనుకున్నాను. నువ్వే ఎలాగైనా ఆయన ఒప్పించి కెమెరా ముందర సరే, తీసుకోవాలి. ఓకేనా? ఓకే. అక్క రా రా రా. అక్క, ఏంటి పొద్దున్న టెరెస్ మీదకి? వడియాలు పెడుతున్నా. నువ్వేమో టెరెస్ మీద ఒడియాలు పెట్టు, మీ ఆయన కింద అందరితో పులిహోర కలుపుతున్నాడు. ఇద్దరు కలిసి కుకింగ్ ఛానల్ పెట్టుకోండి. ఏమైంది అనుపమా? చిన్నారావు గారికి వేరే అమ్మాయితో affair ఉంది. ఏం మాట్లాడుతున్నావు అనుపమా? ఈ నెల 14న నువ్వు ఊరికి బస్ ఎక్కావా? అప్పుడు ఆ అమ్మాయి ఆటో నుంచి దిగొచ్చింది. పేరు సావిత్ర, భాగ్యలక్ష్మి. కాదు, జాహ్నవి. ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వేం తెలియనట్టు ఒడియాలు పెట్టుకో. ఆ వెండేలో ఏం చేయాలో నేను చెప్తా, సరేనా? దా, దా. వెళ్ళు. పొద్దున్నే ఎవరు? పద్మక్క. నువ్వు పలకరించావా, తను పలకరించిందా? నాకేం పనిలేదా? తానే వచ్చి నా డిష్ చూస్తానంటే చూపించాను అంతే. ఒట్టు. సరే, ఇవాళ ఆఫీస్ కొద్దిగా త్వరగా వెళ్ళాలి. టిఫిన్ పెట్టావా? వరుణ్, లేచి బ్రష్ చేసుకో. అక్క, నీ గురించి తప్ప వేరే విషయాలు తలదూరిస్తే కానీ నీకు రోజు గడవదా అక్క? జస్ట్ ఆస్కింగ్ అంతే. మన గురించి మనం ఎప్పుడైనా ఆలోచించొచ్చురా, కానీ పక్క వాళ్ళ గురించి తెలుసుకుంటే వచ్చే ఆనందమే వేరు. ఏయ్, ఎగ్ పౌల్ట్రీ ట్రక్ లో వెళ్ళిపోయింది. టెలిస్కోప్ లో చూసినా దొరకటం లేదే. పేనా? అవునన్న, కొంచెం నొప్పిగా ఉంది. మసాజ్ చేయమంటావా? అంతా అనుకోకుండా జరిగిపోయింది. సడన్ గా ఒక గొర్రె పిల్ల అడ్డొచ్చేసరికి గొర్రె పిల్ల కళ్ళు మూసి తెరిచేలోపు బండి కంట్రోల్ తప్పిపోయింది. నిన్నెవర్రా కళ్ళు మూసుకుని డ్రైవ్ చేయమంది? ఈ పనిలో చచ్చేప్పుడు కూడా కళ్ళు మూసుకోకూడదని చెప్పాను కదా. దారి తప్పు వచ్చినట్టుంది, మేము జాగ్రత్తనే ఉన్నాం. అప్పుడు తప్పు గొర్రె పిల్లదా? ట్రక్ నంబర్ చూడలేదన్నా. చూడలేదా? మరేం చూసావు? అదొక బ్లూ కలర్ బండి అన్న. బ్లూ కలర్ బండి. ఇంకా దేవుడు నిజంగా లోకరక్షకుడు అని ఆ ట్రక్ వెనకాల రాసిందన్న. అట్లనా? ఆ.
కార్లో వెళ్తుంటే గొర్రె పిల్ల అడ్డొచ్చినప్పుడు ధమాలని యాక్సిడెంట్ అయింది. ఇది నిజం. కానీ వీడు జాగ్రత్తగా ఉన్నామని చెప్పాడు చూసావా, అది అబద్ధం. జాగ్రత్త అంటే ఏంటో తెలుసా? 2 నెలలు కష్టపడి రాబరీ చేసిన ఎగ్ని నేను చెప్పిన చోటుకి జాగ్రత్తగా చేర్చడం. దీనికి ఇంకో పేరుంది, స్మార్ట్ గా ఉండడం, నాలాగా. ఏంటి ఆ? చూడ్రా, నీకు వారం టైం ఇస్తున్నాను, ఓకేనా? ఈలోగా ఎగ్ తీసుకోరా, లేదంటే మీ అమ్మా నాన్న ఉన్నారే వాళ్ళని చంపేద్దాం. ఆ తర్వాత డెలివరీ కోసం హాస్పిటల్లో నీ భార్య ఉంది కదా, దాని కడుపులో చిన్న ఎగ్లా బిడ్డ ఉంది కదా, దాన్ని చంపుతాం. ఆ తర్వాత నీ భార్యని ఆ బాధని భరించి బతికుంటే పాపం నిన్ను చంపేస్తాను. ఇది జరగకూడదంటే త్వరగా వెళ్ళి ఎగ్ తెచ్చేయి. ఏ రోజు సిటీలోకి ఎన్ని ఎగ్స్ వస్తాయి? 3-4 లక్షలు రావచ్చు. అవునా? త్వరగా వెళ్ళలేదంటే మన ఎగ్ని ఎవరో ఒకరు ఆమ్లెట్ చేసి తినేస్తారు. వాడిని వదిలే, త్వరగా వదిలే, వీడు వెళ్ళాలి. రిలాక్స్ అవ్వు, ఊపిరి తీసుకో. రిలాక్స్ అవ్వు, రిలాక్స్ అవ్వు. వెళ్ళి ఎగ్ తీసుకురా పో. ఏయ్ ఆగో, ఇది కామెడీ కాదు, వానే. పో. లక్ష్మి, శిల్ప శిల్ప ఇట్రా, ఏంటక్క? ఇట్రావే. లోపలికి రా, టీ తాగుదాం. అక్క ఇంకా మస్తు పని ఉన్నది, నేను ఇంకా బేబీ మేడం ఫ్లాట్ కూడా పోవాలి. పర్లేదే, ఎవరూ లేకపోతే నాకు టీ తాగబుద్ది కాదు. జస్ట్ ఒక 10 minutes, 10 నిమిషాలు. రావే రా. శిల్ప, నీ పేరు బాగుంటుందే. థ్యాంక్స్ అక్క. నా మొగుడు కూడా అదే అంటాడు. అవును, ఇంతకీ ఆ పక్క ఫ్లాట్కి వచ్చిన వాళ్ళంతా ఎవరే? ఇప్పటి వరకు చూడలేదు. వాళ్ళ ఆ రాజన్ గారు అమ్మాయి ఉంది కదా, ఆమె ఎవరినో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. గొడవలైనాయంట, తిరిగి వచ్చేసింది. ఇప్పుడు మళ్ళా పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. నీ జాబ్ సూపర్ కదే, ఎవరిళ్లలో ఏమేం జరుగుతున్నాయో నీకు తెలుస్తాయి. మంచిగా ఉంది అక్క, నేను పోయి పని చేస్తేనే తెలుస్తుంది. నువ్వు ఇంట్లో కూర్చొని చెప్పేస్తావు కదా. అవును, ఈ ఫిరోజ్ గారి మధ్య నీరసంగా ఉన్నారే, ఏవైనా హెల్త్ ప్రాబ్లమా? అదేం లేదక్క, ఆయనకి సైరా మేడంకి అస్సలు పడతలేదు. ఒకటే గొడవలు. గొడవ? చెప్పు చెప్పు, దేని గురించి? ఆమెనేమో లేచిన దగ్గర నుంచి పూజలు ధ్యానాలు అనుకుంటుంటది, ఫిరోజ్ గారిని పట్టించుకుంటలేదు. ఒకరోజు కొట్టేసిండు కూడా. ఆ రోజు గొడవ అయ్యేదాకా నేను బాత్రూమ్ కడుగుతానే ఉన్నా. సరేరా, అన్నా ఓ విషయం చెప్పు, ఎగ్స్ ఎక్కడెక్కడ డెలివరీ చేస్తావు? ఒక ఫెరో షాప్ లో మాత్రమే. ఫెరోజ్ షాప్ ఎక్కడ? अरे अरे पटको पटको गुड्डू, अरे बाबा तेरी वजह से सुबह 500 का नुकसान हो गया ना रे. గత వారం కోల్కతా మ్యూజియంలో అపహరణకి గురైన ఫ్యాబర్జే ఎగ్ స్థానంలో డూప్లికేట్ ఎగ్ పెట్టి పారిపోయిన విషయాన్ని చాలా ఆలస్యంగా తెలుసుకున్నారు మ్యూజియం అధికారులు. లోపల మన గుడ్డేం దొరకలేదన్నా.
దొరకలేదు. నీకు 3 రోజులే టైం. ఎగ్ దొరకలేదు, నువ్వు హాఫ్ బాయిల్. సమజైందా? బా షాప్ జాగ్రత్త. हाँ भाई. హలో పద్మక్క, చెప్పాను పమ్మా. మీ ఆయన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునే టైం వచ్చింది. తొందరగా దిగక్క. యాడే తీసుకొచ్చావు అనుకున్నా. నిజంగా మా ఆయనేనా? మరి ఆయన బైక్ లేదేంటి? అయ్యో అక్క, మీ ఆయన వచ్చింది చుట్టాలింటి కాదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటాడు. పక్క వీధిలో గుడి దగ్గర పెట్టుంటాడు. దూరా అక్క, నువ్వు ఇక్కడే ఉండు. క్రైమ్ పెట్రోల్ ఇన్స్పెక్టర్ లాగా నేను సైలెంట్ గా వెళ్ళి ఒక్కసారిగా డోర్ తోసుకుని లోపలికి వెళ్ళిపోతాను. ఆ తర్వాత నువ్వు చెయ్యి, ఓకేనా? అక్క, తొందరగా రా. అయ్యో, ఏమైందండి? ఏమండి? మా ఆయన గుండెపోటు వచ్చిందే. అయ్యో, నా దేవుడు పడిపోయాడే. అక్క నటిస్తున్నాడు. నువ్వు నోరు మూసుకో. ఫ్లాట్ విత్ ఫర్నిచర్ అంటే చూడడానికి వచ్చాను పొద్దు. అక్క అక్క ఇంకా నటిస్తున్నాడు అక్క. దీని మాటలు విని నా తాళి మీదకి తెచ్చుకున్నారండి. నన్ను క్షమించండి. అయ్యో పొద్దు నేను వెళ్ళిపోతున్నాను పొద్దు. అలా అనకండి. నువ్వు పెట్టిన ఒడియాలు తిరగకుండా వెళ్ళిపోతున్నాను పొద్దు. ఇంక మనం విడిపోయే సమయం వచ్చింది పొద్దు. డాక్టర్ గారు చాలా పెద్ద ప్రమాదం తప్పిందన్నారు వదినా. అవునా? మా ఆయనది గట్టిగుంది కాబట్టి నా తాళి నిలబడింది. ఈ అనుపమ మాటలు విని నా కాపురం మీద తెచ్చుకున్నా వదినా. నమస్తే సార్. నమస్కారం అండి. ఈ మీటింగ్ ఎందుకో మీకు అందరికీ బాగా తెలుసు. సో టైం వేస్ట్ చేయకుండా తిన్నగా పాయింట్కి వచ్చేద్దాం. చెప్పండి. చెప్పడానికి ఏముందండి, చూసిరుగా ఏం జరిగిందో. ఆవిడ గారు కొన్ని ఆత్రం మనుషులు ప్రాణాల మీద తీసుకొచ్చింది. మా ఆయనది గట్టిగుండి కాబట్టి నా తాళి నిలబడింది. అపార్ట్మెంట్ లో ఎవరేం చేస్తున్నారో ఈవిడికి ఎందుకండి? నా కూతురు అల్లుడు విడిపోదాం అనుకున్న సంగతి 3వ కంటికే తెలీదు. అలాంటిది ఈ అనుపమకి ఎలా తెలిసిందో? ఆవిడ పనే అది. అంతెందుకండి శేఖర్ గారు, మన శుక్రవారం నాడు రాత్రి మీ ఆవిడ మిమ్మల్ని కొట్టిందా లేదా? పర్లేదు చెప్పండి. అవన్నీ ఎందుకండి చిన్నారావు గారు? ఈ అనుపమ గారు పాలవాడితో చెప్తుంటే నేను విన్నాను. చెప్పే ఉంటది. గుట్టు చెప్పుడు అక్కడ సంవత్సరాలు చేసుకునే వాళ్ళం. ఇలాంటి వాళ్ళు ఈ అపార్ట్మెంట్ లో ఉంటే సుఖంగా ఎలా బతకగలుగుతుంది చెప్పండి. మరే మీది గట్టిగుండి కాబట్టి నా తాళి నువ్వు నిలబడింది. ఉండవే శేఖర్ గారు, ఉంటే ఆవిడ కుటుంబమైనా ఉండాలి, లేదంటే మా 50 కుటుంబాలనే ఉండాలి. ఏ విషయం ఇప్పుడే ఇక్కడే ఫైనల్ గా డిసైడ్ చేసేయండి. చిన్నారావు గారి మాటే మా మాట. అదిగో పంపించేయండి. ఇంకా అంగీకరించట్లేదు. వాళ్ళని ఇక్కడి నుంచి పంపించడానికి దేవుడు అంగీకరించట్లేదు. మాస్టర్ గారు, అసలు ఆవిడ ఏం చేసిన విషయం మీకు తెలిస్తే? నోర్ముయిరా పాపి. ఇక్కడున్న వాళ్ళలో ఎంతమంది తప్పులు చేయకుండా ఉన్నారు? ఎంతమంది నా దగ్గరకు వచ్చి మీ తప్పులు కన్ఫెస్ చేశారో మర్చిపోయారా? క్షమించడం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప గుణం. అదే కనుక లేకపోతే దేవుడు ఇక్కడున్న ప్రతి ఒక్కరిని శిక్షించాలి. కానీ దేవుడు అది చేయట్లేదు, క్షమిస్తున్నాడు. దేవుడు చూపిన దారిని కాదని శిక్షించడానికి మీరెవరు? మీరు చేసిన తప్పులు బయట పెడితే
మీలో ఒక్కరు కూడా ఇక్కడ ఉండరు. చెప్పమంటారా? మనందరం గౌరవించే మన పాస్టర్ డానియల్ బాబు గారు మిస్సెస్ అనుపమా మోహన్ క్షమించమన్నారు కాబట్టి ఈసారికి ఆవిడని ఎక్స్క్యూజ్ చేస్తూ గట్టి వార్నింగ్ ఇస్తున్నాం. ఏమంటారండి? పద్మా పదా ఇక్కడ తలదించుకొని నిలబడితే ఏం లాభం? కింద అందరి ముందు నా పరువు తీసి సారీ అండి. మాట్లాడకు. అసలు బయట వాళ్ళ గొడవలని నీకెందుకే? ఎన్నిసార్లు చెప్తే అర్థమవుతుంది నీ మట్టి బుర్రకి? ఎప్పుడు చూసినా వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, అది తప్ప వేరే ధ్యాసే ఉండదా నీకు? లంచ్ బాక్స్ లో కూర ఉంటే ఉప్పు ఉండదు, ఉప్పు ఉంటే కారం ఉండదు, అసలు అప్పుడప్పుడు లంచ్ బాక్స్ లో ఫుడ్డే ఉండదు. నీకు చెప్పి చెప్పి నా నోరు పోతుంది. బయట వాళ్ళ మీద పెట్టే ధ్యాసలో కొద్దిగైనా మన ఇంటి మీద పెట్టు. నీకు ఒక భర్త ఉన్నాడు, ఒక కొడుకున్నాడు, ఆ విషయం మర్చిపోయావా? ఇంకోసారి కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తూ కనిపిస్తే నేను పుట్టింటికి తీసుకెళ్లి దించేస్తా. భోజనం చేసి వెళ్ళండి. అక్క 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 ఉండు. ఏంది రాత్రి ఏదో మీటింగ్ అయిందట, మన వాచ్మెన్ చెప్పిండు. ఆ చిన్నరా ఉన్నాడే, ఆ, అతను సీక్రెట్ గా ఎఫ్ఐఆర్ నడిపిస్తుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టిద్దామని అనుకున్నాను. మొత్తం సీన్ రివర్స్ నా మీదకి వచ్చింది. ఇక చూడు, ఇదే ఛాన్స్ అని అందరూ నా మీద ఫైర్ అయ్యారు. ఉన్నవి లేనివి అన్నీ చెప్పేశారు. అట్లయిందా మొత్తానికి? వాళ్ళు అంటే అన్నారులే కానీ మా ఆయన కూడా చాలా కోపడ్డారే. పొద్దున్న ఏం మాట్లాడకుండా ఆఫీస్కి వెళ్ళారు. సరిగ్గా టిఫిన్ కూడా చేయలేదు తెలుసా. చాలా బాధగా ఉంది. ఆ, ఇవన్నీ నీకు అలవాటే కదక్క. సారీ సారీ, నడు పోదాం. నిజంగానే ఇల్లు ఖాళీ చేయించేస్తారేమో అని ఎంత భయం వేసిందో తెలుసా. ఆ డానియల్ బాబు గారి దేవుళ్ళ వచ్చి కాపాడారు. పాస్టర్ గారా? ఆయన అప్పుడప్పుడు మా కాలనీకి కూడా వస్తుంటాడక్క. అవునా? దేవుడి గురించి ఏవేవో మస్తు ముచ్చట్లు చెప్తుంటాడు. నిన్న కూడా ఏదో అన్నారే, ఆ టెన్షన్లో ఏం అర్థమై చావలేదు. ఈ మధ్య ఫిరోజ్ సార్ వైఫ్ సైరా మేడం కూడా రోజు ఆయన ప్రార్థనలకు వెళ్తుందక్క. వెళ్ళొద్దని సార్ ఒకటే గొడవ. అవునా? హల్లెలూయా! 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 దేవుడు రావాలి రావాలి అని అందరూ కోరుకుంటారు. దానికి ఇంక ఎంతో సమయం లేదు. దేవుడు వచ్చేస్తున్నాడు. దేవుడు ఈ భూమి మీదకు వచ్చే రోజు దగ్గర పడింది. ప్రాయశ్చిత్తమే ఆ దేవుణ్ణి చేరుకోవడానికి ఉన్న ఒకే ఒక్క దారి. ఆలస్యం వద్దు, సమయం లేదు. రండి, ఇప్పుడే, ఇక్కడే. మీ తప్పులు కడిగి వేసుకోవడానికి సిద్ధంగా ఇక్కడ ఎవరున్నారు? ఎవరున్నారు? ఎవరు సిద్ధంగా ఉన్నారు? నేను. మన మధ్యలో ఒక పాపి ఉంది. చెప్పు. నేను మా ఆయన్ని చాలా బాధ పెట్టాను. దేవుడు నన్ను క్షమిస్తాడా? జీసస్కి చిన్నప్పటి నుండి గొర్రె పిల్లలంటే ఎంతో ఇష్టం. ఆయన దగ్గర 100 గొర్రె పిల్లలు ఉండేవి. వాటిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు ప్రభువు. ఆ గొర్రెల మంద నుంచి ఒక గొర్రె పిల్ల అన్నింటికంటే ముందే ఇంటికి వెళ్దామని అడ్డదారిలో వెళ్ళి ఒక అడవిలో దారి తప్పిపోయింది. అంతా చీకటి సమయం. భయపడుతూ ఆ అడవిలోనే ఎక్కడికి కదలలేక ఉండిపోయింది. ఆ విషయం తెలుసుకున్న ప్రభువు
తన దగ్గరున్న 99 గొర్రె పిల్లలు వదిలేసి తప్పిపోయిన ఒక్క గొర్రె పిల్ల కోసం వెతుక్కుంటూ వెళ్ళాడు, దగ్గరికి వెళ్ళాడు, ప్రేమగా దగ్గరికి హత్తుకున్నాడు, ఇంటికి చేర్చేశాడు. Praise the Lord! Praise the Lord! Praise the Lord! మనము తప్పులు చేయొచ్చు, భయపడుతూ చీకట్లో ఉండిపోవచ్చు. తప్పు చేసిన వాళ్ళ దగ్గరికి కూడా ప్రభువు వస్తాడు. తప్పు చేసిన వాళ్ళని ఇంకా దగ్గరికి తీసుకుని ప్రేమగా హత్తుకుంటాడు. ప్రభువుకి అందరూ సమానమే. ఈ గొర్రె పిల్ల ఒకప్పుడు పాపి, కానీ ఇప్పుడు కాదు. పాపాలు కడిగి వేయబడ్డాయి. ప్రభువు తనని క్షమించేశాడు. జీసస్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మోహన్, సారీ మోహన్, ఇంకెప్పుడు మీకు బాక్స్ పెట్టడం మర్చిపోను. వరుణ్ని స్కూల్కి రెడీ చేయడం లేట్ చేయను. అసలు ఆ కిటికీ వైపే వెళ్ళను. ఒకప్పుడు నేను తప్పిపోయిన గొర్రె పిల్లని మోహన్. చీకట్లో దారి తప్పి వెళ్ళిపోయాను. కానీ ఆ దేవుడు 99 గొర్రెల్ని వదిలేసి నా కోసం వచ్చాడు మోహన్. నా పాపాలన్నీ కడిగేశాడు. నన్ను చూస్తే తెలియట్లా నేను మారిపోయానని? మారిపోయాను మోహన్. అమ్మయ్యా, నవ్వేశారా? పొద్దున మీరు అలా ఏం తినకుండా వెళ్ళిపోతే నాకు ఏడుపు వచ్చింది. రోజంతా నాకు కూడా ఏం తినాలని అనిపించలేదు, కానీ ఆకలేసిందని కొంచెం తిన్నాను. రండి కలిసి పోంచేద్దాం. మీకు ఇష్టమైనవన్నీ చేశాను. ये पहले तुम मालूम करो। तुमको बच्चे नहीं है, तुम्हारे बहन को बच्चे नहीं है, ये पूरा खानदान की प्रॉब्लम है तुम्हारे। तुमसे बात करना, तुमको बर्दाश्त करना मेरे से नहीं होता। अभी मेरी इज्जत पूरी खाक में मिला दी है। तुमको मेरी बीवी बोलना बोलते शर्म आ रही। आइंदा ऐसी हरकत करे तो जान से मेरी नहीं है, ये सब कुछ शादी हुए से बर्दाश्त कर रहा हूँ तेरे को, और बर्दाश्त नहीं होता मुझे। मुझसे भी नहीं समझ में आ रहा क्या बात कर रहे तुम? समझ में आ रहा बोल की इज्जत करना नहीं आता तुमको? घर से यही सीख के आए क्या? देखिए, जो मुंह में आए वो मत बोलो। कैसा इंसान है जी आप? मैं ऐसा ही चुप। అక్క ఏంది పిలిచినావు? ఏమైందక్క అట్లున్నావు? అది అక్క మళ్ళేమన్నా చూసినవా ఏంది? ఫిరోజ్ తన భార్యని ఏదో చేశాడే. అక్క నేను మీ ఇంట్లో పని చేస్తున్నా, బాయ్. ఏయ్ ఆగవే. మరి లేకపోతే ఏందక్క? నిజం చెప్తున్నానే, ఫిరోజ్ తన భార్యని కొట్టేవాడని నువ్వే చెప్పావు కదా. నా మొగుడు కూడా నన్ను కొడతాడు. ఎవ్వరు చూడనప్పుడు నేను కూడా కొడతా. అయితే ఏయ్
నాకెప్పుడు చెప్పలేదేంటే? సరే ఇవన్నీ వదిలే. నిన్న అర్ధరాత్రి వాళ్ళిద్దరూ పెద్ద గొడవ పడ్డం నేను చూశాను. పొద్దున్నేమో ఫిరోజ్ ఒక్కడే ఇంటికి తాళం వేసుకుని బయటకెళ్ళాడు. అప్పుడు వైఫ్ ఏమైనట్టు? అంతెందుకు, రోజు ఈ టైంకి షాప్కి వెళ్ళేవాడు. ఇవాళ వెళ్ళి తిరిగి వచ్చేసాడు. ఇప్పుడు కూడా ఇంట్లోనే ఉన్నాడు. నాకేదో తేడాగా అనిపిస్తుంది. ఏంలే ఊరికి పోయి ఉంటదిలే అక్క, నువ్వు అనవసరంగా ఎక్కువ ఉంచుకుంటున్నావు. నేను జస్ట్ వాసన చూసి కూరలో ఉప్పు ఎక్కువైందో తక్కువైందో ఈజీగా చెప్పేస్తానే. దేవుడిచ్చిన గిఫ్ట్ అది. నేను పసిగట్టింది తప్పయ్యే ఛాన్సే లేదు. అక్క వదిలే, అనవసరంగా సార్ మళ్ళా తిడతాడు. ఏం తెలీదే. నువ్వు నాకు ఒక పని చేసి పెట్టు చాలు. ఏందది? ఫిరోజ్ ఫ్లాట్కి పనికి వెళ్ళి ఒకసారి మొత్తం చెక్ చేయి. ఏమైనా క్లూ దొరుకుతుందేమో అని. నా మొగుడే నీకంటే నయ్యం. తాగుడు బంద్ చేస్తా అని ఒట్టేసిన ప్రతిసారి కనీసం వారం రోజులన్నా బుద్ధిగా ఉంటాడు. నువ్వెందక్క మరి ఇట్లున్నావు? వినవే, నా కోసం ఒక్కసారి వెళ్ళవే ప్లీజ్. వెళ్ళవే అక్క ప్లీజ్. నా కోసం నా కోసం నా కోసం వెళ్ళవే, నా కోసం ప్లీజ్ ప్లీజ్ అక్క ప్లీజ్. వెళ్ళవే. దుకాణం ఎందుకురా బంద్ ఉంది? ముజే క్యా మాలూం, ఇది ఫిరోజ్ భాయ్ షాప్. బంద్ చేస్తాడు ఓపెన్ చేస్తాడు, అది ఆయన ఇష్టం. కాండక్రాలు చేయకరా కబీస్. మేము ఎతుకుతున్న ఎగ్గు గురించి నీకు తెలుసు కదా? ఎగ్గా? నాకేం తెలియదు. ఏయ్! నాకు ముందు నుంచి మీ మీద అనుమానం ఉందిరా. చెప్పు. ఆ ఎగ్గుని ఫిరోజ్ భాయ్ ఇంటికి తీసుకెళ్ళిండు, నాకేం తెలియదు. ఇల్లెక్కడా? ఇల్లెక్కడా? చెప్పు. నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదక్క, అంతా మామూలుగానే ఉంది. మేడం ఊరికి పోయిందంట. అలా అవ్వకూడదే. ఆ ఫ్లాట్కి దీని మీద ప్రింట్ చేసి తీసుకురా. ఏం మాట్లాడుతున్నావు అక్క? దొరికిపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. నా వల్ల కాదు. శిల్ప, నిజంగానే నువ్వు అన్నట్టు అక్కడేం లేదనుకో, గొడవే లేదు. కానీ నా అనుమానం నిజమైతే మన ఇద్దరం ఫేమస్ అయిపోతాం. నన్ను తిట్టిన ఈ అపార్ట్మెంట్ వాళ్లే నన్ను పొగుడతారు. అక్క ప్లీజ్ 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 నా కోసం ప్లీజ్ ప్లీజ్. నువ్వు వచ్చేసరికి నేను నీకు బ్రెడ్ ఆమ్లెట్ చేస్తాను. ప్లీజ్ 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 వెళ్ళవే, వెళ్ళు. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకో తప్పు చేస్తున్నావు అనిపిస్తుంది అక్క. ఒక్కసారి ఆలోచించు. అలాంటిదేం లేదు, నువ్వు భయపడకు. అన్నా, ఎగ్గు దొరికింది. ఎక్కడున్నావు? బిఆర్ నగర్ గుల్మోహర్ అపార్ట్మెంట్స్. ఓ గంటలో నీ దగ్గర ఉంటా. త్వరగా రా.
పని చేయి, ఆ చేపల పులుసు వేడి చేసి పెట్టు, 5 నిమిషాల్లో వచ్చేస్తాను, సరేనా? మల్లెపూల నాకేం తెలిసి అక్కడే ఉంటా చూడు. ఏంటా చెప్పుడు? ఏమైంది అలా చెమటలు పడుతున్నాయి? ఏం లేదు, అది జస్ట్ వాకింగ్కి వెళ్ళొస్తున్నా. ఓ, కుకింగ్ వీడియోస్ కోసమని సన్నబడుతున్నావు కదా. సర్లే, రేపు నుండి వాకింగ్కి వెళ్ళేటప్పుడు నన్ను కూడా పిలువు, నేను కూడా వస్తాను. అను, చేతికి ఏమైంది? కట్ అయింది? ఏం లేదు, కిచెన్ లో ఏదో కట్ చేస్తుంటే. ఇలాంటివి అసలు నెగ్లెక్ట్ చేయకూడదాను. ఆగు, నేను ఫస్ట్ ఎయిడ్ చేస్తాను. రా. వద్దు, రాను. పర్లేదు. ఏ రాను. బేబీ రమ్మన్నానా? రాను. బేబీ పర్లేదు, ఉండు. అను, మొన్న కమిటీ హాల్ మీటింగ్ అప్పుడు నేను ఊరెళ్ళాను. అందరూ నీ గురించి అలా అంటుంటే చాలా బాధ అనిపించింది. కానీ నువ్వేంటో నాకు తెలుసు కదా. ఏమైందను? ఏం లేదు, స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోయాను. అంటే వరుణ్ ఒకడే ఉన్నాడు కదా. సరే సరే సరే, థ్యాంక్ యూ. ఓకే.
కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అను, అను, అను. ఏంటి ఇంతసేపు? ఏం లేదు, కొత్త స్వెటర్ ట్రై చేస్తున్నా. అన్నీ ఉన్నాయా లేదో సరిగ్గా చూసుకో. హా. బయట ఒకటే ట్రాఫిక్, ఎవరు వెళ్ళాల్సిన దారిలో వెళ్ళారు. అను, ఆ, ఏం చేస్తున్నావు? వస్తున్నా. వచ్చి పడుకో. నైట్ సరిగ్గా పడుకోలేదా? ఇంత లేట్గా లేచావు? బి బ్లాక్లో నైట్ మర్డర్ జరిగిందంట, తెలుసా? ఫిరోజ్ గారు లేరు, ఆయన ఎవరో చంపేశారు. పోలీసులు వచ్చారు. ఇన్వెస్టిగేషన్ అంటూ వచ్చి క్వశ్చన్స్ అడుగుతారు. అనవసరంగా ఏది మాట్లాడద్దు. నేను జాగింగ్కి వెళ్ళొస్తా. అను, అను, బయట నుంచి ఏమంటేనా? వాచ్మ్యాన్ సార్, ఎవరిది బైకు? తెలియదు సార్. ప్రసాద్ సార్, బైక్ నెంబర్ నోట్ చేసుకుని మొత్తం డీటెయిల్స్ అన్నీ కనుక్కో. సరే సార్.
గుడ్ మార్నింగ్ జోసెఫ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఈవినింగ్ 8కి డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, మర్చిపోకు. షూర్. ఓకే, డ్రైవ్ సేఫ్. డన్. మీరు రెస్ట్ తీసుకోవాల్సింది కదా మేడం. డెలివరీ అయ్యాక ఎలాగో ఇంట్లోనే కదా ఉండాలి, అప్పుడప్పుడు డ్యూటీ చేయనివ్వండి సార్. ఎనీవేస్, క్రైమ్ సీన్ స్టేటస్ ఏంటి? కోల్డ్ బ్లడెడ్ మర్డర్ మేడం. ఈ అపార్ట్మెంట్ వెనుకున్న గేటు దగ్గర బైకు సూషు దొరికాయి. ఎవరవో తెలీదు. మన ప్రసాద్ను పంపించి బండి తాలూకు డీటెయిల్స్ మొత్తం కనుక్కోమని చెప్పాను. ఆ టైంలో ఇంట్లో ఇంకెవరు లేరా? అతను ఒక్కడే ఉన్నాడు మేడం. తన వైఫ్ సైరా 2 రోజులుగా ఊళ్ళో లేదు. ఇన్ఫార్మ్ చేశాం మేడం. వస్తోంది. పదండి మేడం, రండి. సెకండ్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్ మేడం. లిఫ్ట్ లేదా? లేదు మేడం. పదండి. పర్వాలేదా? నాకు ఓకే జోసెఫ్ సార్. మీరే రిటైర్ అవ్వబోతున్నారు. మరి రిటైర్మెంట్ పార్టీ ఎప్పుడు ఇస్తున్నారు? మీ ఇష్టం అమ్మా. ఆ రోజు అదేదో స్వీట్ తీసుకొచ్చారే, ఏంటది? పూతరేకులు. అది మాత్రం ఖచ్చితంగా ఉండాలి పార్టీలో. ఖచ్చితంగా అమ్మా. ఇదిగో, ఈ టాబ్లెట్స్ మీ దగ్గర పెట్టుకోండి. సరే. నేను మర్చిపోతా. డీప్ కట్. అవును మేడం. తల మీద కూడా హెవీ ఇంజ్యూరీ ఉంది. ఎనీ సైన్స్ ఆఫ్ రాబరీ? లేదు మేడం. మేడం, ఈరోజు వైఫ్ వచ్చింది. వాటర్ తీసుకుందాం. ఊరెప్పుడు వెళ్ళారు? మొన్న రాత్రి. మీ హస్బెండ్కి ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా? పోనీ మీకెవరి మీదైనా అనుమానం ఉందా? ఎనీథింగ్? అసలు ఎవరైనా ఎందుకు చంపాలనుకుంటారా ఆయన్ని? ఇన్వెస్టిగేషన్ అయ్యే వరకు మీ హెల్ప్ కావాల్సి వస్తుంది. అంతవరకు మీరు ఇక్కడే వేరే అపార్ట్మెంట్లో ఉంటే బెటర్. మీకు బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా ఫ్రెండ్ కుసుమ ఉంది, సి బ్లాక్లో. వాళ్ళ ఇంట్లో ఉంటాను. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మళ్ళీ వచ్చి కలుస్తా. బీ స్ట్రాంగ్. నిన్న నైట్ చాలాసేపు స్టెప్స్ దగ్గరే ఉన్నా సార్, కానీ సస్పెన్స్గా మాత్రం ఎవరూ కనిపించలేదు. నేను రాకముందు వెళ్ళిన తర్వాత వచ్చి ఉండొచ్చు. టైం చెప్పగలవమ్మా? అరౌండ్ 10-10:30 వరకు ఉన్నాను సార్. అనుపమ్మ, సార్కి ఇప్పుడే చెప్తున్నా, నిన్న నైట్ ఇక్కడే ఉన్నానని. నువ్వు కూడా ఉన్నావుగా, రా చెప్పు. రాను. తను మా అపార్ట్మెంట్ డిటెక్టివ్ సార్. అనుపమ, ఆ టైంలో మీరు బయట ఏం చేస్తున్నారు? వాకింగ్ సార్. ఇంకా మీతో ఎవరున్నారు? ఎవరూ లేరు సార్. డైలీ అలా వాకింగ్ చేసే అలవాటు ఉందా మీకు? ఏ బ్లాక్ మీది? అది రాత్రి మీరు వాకింగ్ చేసేటప్పుడు అనుమానంగా ఎవరైనా కనిపించారా? లేదు సార్. బాగా గుర్తు చేసుకొని చెప్పండి. నేనెవరిని చూడలేదు సార్. అను, ఇంతకి నీ చెయ్యలా ఉంది? ఏమైంది చేతికి? వంట చేస్తుంటే కట్ అయింది సార్. నేను ఫస్ట్ ఎయిడ్ చేశాను. పెద్ద గాయమైంది కదమ్మా, నొప్పిగా ఉందా? అవును సార్. హే అనుపమ, మీరు కుకింగ్ వీడియోస్ చేసే అనుపమ కదా?
అనుపమ గుమగుమ నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ని. బై ద వే ఐఎమ్ పల్లవి, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. లాస్ట్ వీక్ మీరు చేసిన ఫిష్ ఫ్రై నేను నిన్ననే ట్రై చేశాను. సూపర్ వచ్చింది. క్రేవింగ్స్. ఎన్నో నెల? 7th. ఇంకో 2 నెలలు. మొదటిసారా? అవును. చాలా ఎక్సైటింగ్గా ఉంది, అలాగే కొంచెం నర్వస్గా కూడా ఉంది. అంతా బాగానే జరుగుతుంది, రిలాక్స్డ్గా ఉండండి. థ్యాంక్ యూ. వెళ్దామా సార్? అదమ్మా. బాయ్. ఓయ్, నిన్న రాత్రి ఫిరోజ్ సార్ని ఎవరు చంపేసిర్రు. ఎట్లా? జస్ట్ ఇలా అన్నానంతే, చచ్చిపోయాడు. అట్లెట్లా చంపేసినావు అక్క? నేను చంపలేదు, జస్ట్ ఇలా అనడం ఏందక్క? పొడిచి చంపేసినావు. నేను చంపలేదు, జస్ట్ పొడిచానంతే. ఆ తర్వాత వాడు చచ్చిపోయాడు. అంటే ఇప్పుడు ఆ ఇంట్లో 2 బాడీస్ ఉన్నాయా? వీడిని అక్కడనే వదిలేకుండా ఎందుకక్క హోటల్ పోయి సోంపు తెచ్చుకున్నట్టు ఇంటికి తెచ్చుకున్నావు? నాకేం తెలుసే, ఆ టైంలో నాకేం తోచలేదు, తీసుకొచ్చేసా. నేను చెప్తానే ఉన్నా వద్దక్క అని. ఇప్పుడు చూడు, తాళం ఇచ్చినందుకు నేను, చంపినందుకు నువ్వు. ఇద్దరం ఇరుక్కుపోయినా. నువ్వు అనవసరంగా టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టుకో. ఇప్పుడు ఇద్దరం చేయకపోతాం. నా మొగుడు కూడా వదలలేడు. శిల్ప, అలా ఏం జరగదు. మొత్తం క్లీన్ చేసేసా, మనం ఇదే డౌట్ రాదు. నువ్వు నాకు తాళం ఇవ్వలేదు, నేను అక్కడికి వెళ్ళలేదు. ఓకేనా? జరగండి 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 అమ్మా, జరగండి. తప్పుకోండి తప్పుకోండి. జరుగు జరుగు. ఏదో బాడీ డ్రాగ్ చేసిన మార్క్స్ లాగా ఉన్నాయి. అవును మేడం. ఆ కారిడార్, ఈ స్టేర్కేస్ అండ్ ఈ ఎగ్జిట్ థరోలీ చెక్ చేయండి. అండ్ ఈ బ్లడ్ శాంపిల్స్ ఫారెన్సిక్కి పంపించండి. ఓకే మేడం. మర్డర్ జరిగి బాడీ దొరికింది B బ్లాక్లో. అయితే ఇదేమై ఉండొచ్చు. ఆ సీసీటీవీ కెమెరా ఇటువైపే పాయింట్ చేసింది కదా. సెక్యూరిటీ రూమ్ ఎక్కడ? పక్కనే ఉంది మేడం. పదండి. ఇదే మేడం. ఇదా సెక్యూరిటీ ఎక్కడ? సెక్యూరిటీ మేడం, ఎన్నేళ్ళ నుంచి పనిచేస్తున్నావు ఇక్కడ? 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం మేడం. ఫుటేజ్ ఉందా? ఉంది మేడం. చూపి. రండి మేడం. ఏం కనిపించట్లేదంటే, ఇంకా దగ్గరికి వెళ్ళి చూద్దామా? ఏంటే? నాకు నా ఫ్యూచర్ అంతా కనిపిస్తుంది ఇక్కడ. ఇదే మేడం. ఇంకో కెమెరా చూడు. ఫుటేజ్లో ఏమైనా కనిపించిందటవా? సీరియస్గా మాట్లాడుతున్నారు. ఇంకేమై ఉంటది, నీ గురించి మాట్లాడుతున్నట్టు. అపశకున పక్షి. మెల్లగా మేడం. రంగనా, ఏమైంది? సీసీ ఫుటేజ్ వాళ్ళు తీసుకెళ్ళిపోయినారు మేడం. ఆ దేవుడు మనల్ని కాపాడాడే. అదెవరు తీసుకుపోయినట్టు? ఎవర్రా ఇది? సూపర్ గా ఉంది. ఇప్పుడే ఊరు నుంచి దిగినట్టుంది. డెడ్ బాడీ భాయ్. మనీయా? మనీలాగా ఉన్నాడు. వీడెందుకు
ఎందుకురా ఫిగర్ సూట్ కేసులో పడుకున్నాడు? చాలా డేంజరస్ చిలకరా ఇది. ఎగ్ కోసం వీడిని చంపినట్టుంది. ఏ బ్లాక్ 402 త్వరగా వెళ్ళి ఆ చిలక గొంతు కోసి గుడ్డుని తీసుకురా. అర్థమైందా? చావ్. మేడం, ఇతని పేరు ఆలీ. ఫిరోజ్ షాప్ లో పనిచేస్తుంటాడు. నిన్న ఎవరు వచ్చి ఇతన్ని బెదిరించి ఫిరోజ్ ఇంటి అడ్రస్ తెలుసుకున్నారట. అవును మేడం, ఇదంతా ఆ ఎగ్గు కోసమే. ఎగ్గా? మేడం, ఆ ఎగ్గును ఓపెన్ చేస్తే ఏదో మెరుస్తుంది. కానీ మేడం, అది వేళ్ల షాప్ దగ్గరికి ఎలా వచ్చింది? పౌల్ట్రీ ట్రక్లో సార్. ఫిరోజ్ సాబ్ ఆ ఎగ్ని ఇంటికి కూడా తీసుకెళ్ళింది. అపార్ట్మెంట్ వెనక దొరికిన బైక్ డీటెయిల్స్ మేడం. పేరు మనీ. వీడి మీద ఆల్రెడీ రాబరీ కేసులు ఉన్నాయి మేడం. బెయిల్ మీద తిరుగుతున్నాడు. నిన్ను బెదిరించింది ఇతనేనా? ఇతనే మేడం. అంతకుముందు గ్యాంగ్తో వచ్చిర్రు. అప్పుడైతే ఫిరోజ్ బాయ్ని గన్తో బెదిరించిర్రు. ఈ అడ్రస్లో వెళ్ళి వెతకండి. అలాగే మేడం. ఉండకపోవచ్చు, బట్ గివ్ ఇట్ ఎ ట్రై. ఓకే మేడం. ఆల్సో ఆ ఫోన్ నంబర్ ట్రేస్ చేయండి. అలాగే. సిటీలో ఉన్న అన్ని స్టేషన్స్ కి ఆ ఫోటో ఫార్వర్డ్ చేసి అలర్ట్ గా ఉండమని చెప్పండి. ఓకే మేడం. ఓకే మేడం. సో ఇతనికి ఆ కోల్కతా మ్యూజియం రాబరీకి లింక్ ఉండొచ్చు. మ్యూజియంలో మిస్ అయిన ఎగ్గే ఫిరోజ్ షాప్లోకి వచ్చింది. అది తెలుసుకున్న మణి ఎగ్ కోసం ఫిరోజ్ని చంపుండొచ్చు. కానీ సీసీటీవీ ఫుటేజ్ని తీసుకెళ్లిన మనీ బైకు షూస్ని ఎందుకు వదిలేళ్ళాడు? నాకు ఇదెందుకో రెగ్యులర్ క్రైమ్లా కనిపించట్లేదు జోసఫ్ సార్. మనం ఇక్కడికి ఏదో ముఖ్యమైనది మిస్ చేస్తున్నాం. అపార్ట్మెంట్ చుట్టూ సెక్యూరిటీ టైట్ చేయండి. ప్రాపర్ ఐడి, పర్మిషన్ లేకుండా కొత్త వాళ్ళు ఎవ్వరిని లోపలికి అలౌ చేయొద్దు. ఇక్కడ వాచ్మ్యాన్, వాచ్మ్యాన్. ఏంది? చిన్న పని ఉందన్న, 5 నిమిషాలు వచ్చేస్తా. పోలీసు వాళ్ళు ఎవరు పంపేదని చెప్పారు సార్. లోపల వరకే వీలేదు. అరే ఇప్పుడే వచ్చేస్తా అన్న. సార్ రేపు రా సార్. ఎందుకు చెప్తున్నాయి నువ్వు? మా పర్సనల్ మాకున్నాయి పొద్దుగాలకెళ్ళి. హలో, దొరికిందా అన్న? ఇన్వెస్టిగేషన్ అని పోలీసులు లోపల ఉన్నారు. వాచ్మెన్ ఏమో గేట్ వేసాడు. ఎవరు లోపలికి వెళ్ళవట్లేదన్న. నోర్ము రాసాలే. వాణ్ణి కొట్టి లోపలికి వెళ్ళి ఎక్ తీసుకురారా. అన్న రిస్క్ అన్నా, పోలీసులు ఉన్నారు. దాని పేరు, ఫోన్ నంబర్ అయినా కనుక్కోండిరా ప్లీజ్ రా. సరే అన్న, కనుక్కుంటా. నా కిస్మత్ కాండు. బస్సు, ఆ ఏ బ్లాక్ లో ఉన్న 402 ఫ్లాట్ అమ్మకానికి వచ్చిందని మేడం చెప్పారు. ఎంతవరకు వచ్చింది అది? 402 అనుకో మేడం. ఇల్లా? అవును. వాళ్ళేం ఖాళీ చేయట్లేదే. అరే అది మేమే కొంటున్నాం, అందుకే అడ్వాన్స్ ఇవ్వడానికి వచ్చాం. దాని విషయమే అనుపమతో మాట్లాడదామంటే నువ్వు వెళ్ళనివ్వట్లేదు. సార్ ఏం అనుకోకండి, మీరు రేపు రండి, నేనే లోపల పంపిస్తా. ఏంటి రేపా? నీకు దండం పెడతా. అనుపమ నెంబర్ అని. అయ్యో సార్ అట్లా అనకండి, ఒక్క నిమిషం ఇప్పుడే ఇస్తా. చెప్పండి. ఆ ఫుటేజ్ ఎవరు తీసుకున్నట్టక్క? ఎవరైతే మనకేంటే, ఏదో ఒకటి చేసి రాత్రికల్లా ఈ శవాన్ని బయట ఎక్కడైనా పడేస్తే ప్రశాంతంగా ఉంటుంది. నాకెందుకో భయం అవుతుంది అక్క. హలో, కంగ్రాచులేషన్స్. ఆ? కంగ్రాచులేషన్స్. దేనికి? బ్రేకింగ్ న్యూస్. గుల్బహర్ అపార్ట్మెంట్స్ లో ఒక మనిషిని దారుణంగా హత్య చేసి ఆ శవాన్ని సూట్ కేసులో పెట్టి జాలీగా లాక్కెళ్తున్న దృశ్యం లైవ్ లో ఏమైందక్క? ఎవరు? అక్క ఎవరక్క? సార్, సార్
అదంతా అనుకోకుండా జరిగిపోయింది సార్. అసలు నేను చంపాలని అనుకోలేదు సార్. అతనే నా మీదకి వచ్చి సార్, నేను జస్ట్ ఇలా అన్నానంతే సార్. ఆ ఫోర్క్ మెడలో దిగిపోయింది సార్. నిజంగానే చంపాలనుకోలేదు సార్. నాకేం తెలియదు సార్. ఆపవే, నాకు ఏడుపులు నచ్చనే నచ్చవు. అందుకే నేను పెళ్లి కూడా చేసుకోలేదు. టైం వేస్ట్ చేయకుండా నా గుడ్డుని నా దగ్గరికి తీసుకొచ్చి ఇవ్వు. ఎగ్. ఎగ్గా? ఓ యా. మా ఆయన మీ షాప్ నుంచి ఎగ్ తీసుకొచ్చారా సార్? కామెడీ చేస్తున్నావా? కామెడీయా? నీ జడ కట్ చేసేస్తా. అయ్యో సార్, నిజంగా మీరేమడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. అర్థం కాలేదా? సార్ అదంతా ఓకే, మరి మనీని ఎందుకు చంపావు? సార్, నేను చెప్పాను కదా సార్, అదంతా అనుకోకుండా జరిగిపోయింది సార్. ఏయ్ చాలు, ఆపు ఆపు నీ డ్రామా. మనీని చంపినా నాకు ప్రాబ్లం లేదు. నాకు కావాల్సింది వాడి దగ్గరున్న ఎగ్గు. సార్ ఏంటి సార్ అప్పటి నుంచి ఎగ్ అంటున్నారు మీరు? ఎగ్ తెలీదా? వైట్ గా ఉంటుంది, కానీ ఇది కోడి పెట్టిన గుడ్డు కాదు. కోట్లు తెచ్చిపెట్టే ఎగ్. వాడి పాకెట్ లో ఉంటుంది, జాగ్రత్తగా చేయి పెట్టి వెతుకు. జేబులో ఎగ్ ఉందంట. ఎగ్గా చూడవే. ఉందా? సార్ ఇక్కడ ఎగ్ ఏం లేదు సార్. సరిగ్గా పాకెట్స్ అని జాగ్రత్తగా వెతుకమ్మా, ఉంటుంది. నువ్వు చంపే ముందు వాడు ఎగ్గుందని నాకు చెప్పాడు, వెతుక్కో. సార్ ఇక్కడ పర్సు, బైక్ కీస్ తప్ప. ఏమైంది సార్? తను బ్రతికే ఉన్నాడు సార్. బ్రతికే ఉన్నాడా? ఆడి టిప్ప మీద కొట్టి ఎక్కడుందని అడుగు. ఓకే సార్. చాయ్ తాగుతారా? నీ పొందా సార్. సార్ ఎగ్ అంటే సార్ ఫోన్లో అడుగుతున్నారు సార్. ఎక్కడుందో చెప్పండి సార్ ప్లీజ్ సార్. వాడు చెప్పేదాకా కొట్టి 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 అడగండి. మనకు కావాల్సింది ఎగ్గు. ఎగ్ ఎక్కడుంది సార్? సార్ ఎక్కడుంది సార్? సార్ దయచేసి చెప్పండి సార్ ప్లీజ్ సార్. ఎగ్ ఎక్కడుందో చెప్పండి సార్. అడుకోవే. అను, ఏం చేస్తున్నారు? ఏం లేదు, ఈ రాడ్ ని ఇక్కడి నుంచి తీయడానికి ట్రై చేస్తున్నాను. మొన్న నా కాలికి కూడా అడ్డంగా తగిలింది. ఉండు చూస్తా. మోహన్ మోహన్ వదిలేండి మోహన్, పర్లేదు. పర్లేదు ఉండు. సార్ వద్దు సార్. అంతే, పొద్దున్నే జాగింగ్ చేస్తే బాడీలో ఇలా ఎనర్జీ ఉంటుంది. ఏం చేద్దామే? మాట్లాడు మాట్లాడు. హలో సార్. చెప్పాడా? సార్ ఇతను మళ్ళీ చచ్చిపోయాడు సార్. చిలక చిలక చిలక, నన్ను చూస్తే జోకర్లా కనిపిస్తున్నానా నీకు? వాల్యూ ఎంతో తెలుసా? 200 కోట్లు. 100 రూపాయలకి మర్డర్ చేస్తాను. 200 కోట్లకి ఎన్నిసార్లు చెప్తాను నిన్ను? నా చేతి దాకా వచ్చింది ఆ గుడ్డు, నీ వల్ల మళ్ళీపోయింది. ఆయ్ నీ దగ్గర ఉందో, ఆ ఫిరోజ్ ఫ్లాట్ లో ఉందో నాకు తెలియదు. చెప్తున్నాడే. ఈ రాత్రి లోపు నువ్వు దాన్ని వెతికి తీసుకురాలేదు, నిన్ను చంపేసి ముక్కలు ముక్కలు చేసి ఆ సూట్ కేసులో పెట్టి. కామ్ కామ్ కామ్. నువ్వు దేవుణ్ణి నమ్ముతావు కదా? సార్ నువ్వు దేవుణ్ణి నమ్ముతావా లేదా? నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్ముతావు కదా? ఈ రాత్రి కల్లా ఎగ్ నా చేతుల్లోకి రావాలి, లేదంటే నేను పెట్టే టార్చర్ నుంచి నిన్ను నీ దేవుడు కూడా కాపాడలేడు. అంత పెద్ద రాక్షసుడు నేను. ఇతను ఎప్పుడైనా చూసారా? లేదు. మీ హస్బెండ్ ఎప్పుడైనా ఏదైనా ఎగ్ గురించి చెప్పారా? ఎగ్గా? అర్థం కాలేదు. అది కోల్కతా మ్యూజియంలో మిస్ అయిన యాంటిక్ ఎగ్. లేదు,
కానీ దానికి మర్డర్కి అది అనుకోకుండా మీ హస్బెండ్కి దొరికింది. దాని గురించే ఆయన్ని చంపుండొచ్చు. ఫెరోజ్ నాతో ఆ ఎగ్ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. సైరాని మీ ఇంట్లో ఉంచినందుకు థ్యాంక్స్. అందులో ఏముంది, సైరా నాకు మంచి ఫ్రెండ్. కొన్ని రోజుల క్రితం కోల్కతా మ్యూజియంలో దొంగతనానికి గురైన ఫ్యాబర్జే కి ఈ హత్యకి సంబంధం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ హత్యకి కారణమైన వాళ్ళని వదిలేది లేదని పోలీసులు చెబుతున్నారు. నిన్న రాత్రి గుల్మోహార్ అప్పుడే సిటీ మొత్తం తెలిసిపోయిందిగా. ఈ దెబ్బతో మన అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ రేట్స్ పడిపోయినట్టే. మనం ఇంకో ఫ్లాట్ కొని రెంట్కి ఇచ్చేద్దామా? ఏమంటావు? హలో రై, మన ఎగ్ గురించి పోలీసులకి తెలిసిపోయిందిరా. ఇప్పటి నుంచి ఎవరైనా అపార్ట్మెంట్ నుండి బయటికి వచ్చాడంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సమజైందా? అలాగే. ఆ అపార్ట్మెంట్ దగ్గరలో సూపర్ గా ఉండే సూట్ రూమ్ బుక్ చేయి. రూమ్ లోంచి చూస్తే అపార్ట్మెంట్ క్లియర్ గా కనిపించాలి. అర్థమైందా? ప్రజలెవరూ భయభ్రాంతులకు గురి కావద్దని కూడా చెప్తున్నారు. టెన్షన్తో చచ్చిపోతున్నా అక్క. సార్ని కొంచెం మా ఛానల్ మార్చమని చెప్పొచ్చు కదా. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఆ ఎగ్ని ఎలాగోలా వాడికి వెతికిచ్చేస్తే దీని నుంచి బయటపడిపోవచ్చు. ఎక్కడని వెతుకుతాం? నిన్న నైట్ ఆ ఎగ్ తన దగ్గర ఉందని చెప్పడం నేను విన్నాను. ఆ తర్వాత పొడిచాక అటు ఇటు దొరలాడు. అప్పుడు అక్కడే ఎక్కడో పడిపోయి ఉంటుంది. అక్కడ ఎందుకు వస్తున్నావు? అంటే అక్కడ పోలీసులు ఉన్నారు కదా అక్క. నువ్వు ముందు బయటికి వెళ్ళవే ఇక్కడి నుంచి. నమస్కారం. ఎవరైనా బయటికి వచ్చారా? లేదన్నా. హోటల్ రూమ్ ఎక్కడ బుక్ చేసావు? ఆ ఎదురుగా బుక్ చేశాను. దా. హోటలే అన్నా. ఏదో ట్యాక్స్ కట్టవలసి వస్తుందని ఇలా ఉంది కానీ లోపల చాలా బాగుంటుందన్నా. చెప్తారా? అవునన్నా, లోపల చాలా బాగుంటది. చాలా బాగుంటుందన్నా, నా మాట నమ్మండి. హోటల్ కడుతున్నప్పుడే రూమ్ బుక్ చేసావు? భాయ్, అది గేట్ దగ్గర ఉంది. పిల్లోడిని స్కూల్ వ్యాన్ ఎక్కిస్తోంది. అంతో మేడం, ఒక్క నిమిషం. ఈ ఫ్లాట్ గిట్ట అమ్మేస్తున్నారా? లేదే. ఏ? మీ ఫ్లాట్ సేల్కుందని ఇందాక వాళ్ళు వచ్చిపోయారు మేడం. చాలాసేపు మిమ్మల్ని కలవాలని అడిగిర్రు. లోపలికి ఎవరిని పంపించట్లేదు కదా? లేదు మేడం, పర్మిషన్ లేకుండా అసలు ఎవరిని పంపిస్తలే లోపలికి. సరే. ఓకే మేడం. ఫిరోజ్ ఎందుకు సైరాతో ఎగ్ గురించి చెప్పలేదంటారు? ఒకవేళ పెళ్ళాన్ని నమ్మని భర్తేమో. అయ్యుండొచ్చు, కానీ సైరా ఎందుకు మనకు అబద్ధం చెప్పి ఉండకూడదు? మొన్న రాత్రి తను ఊరెళ్ళానని చెప్పింది కదా, క్రాస్ చెక్ చేశారా? కనుక్కున్నాను మేడం, ఆవిడ అక్కడే ఉంది. ఓకే, జస్ట్ టు బి షూర్ సైరా కాల్ హిస్టరీ చెక్ చేయండి. ఓకే మేడం. అక్క, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఫిరోజ్ ఫ్లాట్ బయట ఒకడే కానిస్టేబుల్ ఉన్నాడు. ఇదే కరెక్ట్ టైం లోపలికి వెళ్ళి ఎక్కి తేవడానికి.
ఎట్లా పోతావు అక్క లోపలికి? ఆ ఒక్క కానిస్టేబుల్ చాలు మనం దొరికిపోవడానికి. శిల్ప నేను చెప్పినట్టు చెయ్యి, అర్థమైందా? అయ్యయ్యో, అట్లా చూసుకుంటా కూసకపోతే వేరే వచ్చిన సారు. స్వీట్లు తింటే వెరీ షుగర్ ఉందా? షుగర్ ఏం లేదమ్మా. ఈ మధ్య కూరగాయల రేట్లని మస్తు పెంచేస్తున్నారు. టమాటాలు కూడా పిరమైపోయినాయి తెలుసా మీకు? అవునవును. ఆ. సార్, ఓ సార్, మీరు వెతుకుతున్న వాళ్ళు దొరికిరా సార్? నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటారా? ఈ అపార్ట్మెంట్లో అందరి గురించి తెలుసు నాకు. అవన్నీ మేము చూసుకుంటాం. నువ్వు కూరగాయలు తీసుకుని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. మేడం, మీరు వెళ్ళి టిఫిన్ చేసండి, మేమిద్దరం ఉంటాం. కాఫీ ఉంటారా మేడం? వద్దులే, ఓకే మేడం. వెళ్ళండి. మనం ఏదో మిస్ అవుతున్నాం జోసెఫ్ సార్. మనం వెతుకుతున్న వాళ్ళు ఇక్కడే ఉండి మనల్ని గమనిస్తున్నా చూడలేకపోతున్నామన్న ఒక ఫీలింగ్. చెప్పు ప్రసాద్. మనీ ఇల్లు తాళం వేసింది సార్. 3-4 రోజులుగా ఇంటికి కూడా రావట్లేదంట. అతని ఫోన్ ది లాస్ట్ యాక్టివ్ లొకేషన్ కూడా ఆ అపార్ట్మెంటే చూపిస్తుంది సార్. 1 గంట క్రితం వరకు కూడా యాక్టివ్ గానే ఉంది, తర్వాత స్విచ్ ఆఫ్ అయింది సార్. ఏంటి, గంట క్రితం? సరిగ్గా చెక్ చేసావా? నెట్వర్క్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సార్. సరే, మనీ ఫోన్ గంట క్రితం వరకు ఇక్కడే యాక్టివ్లో ఉన్నట్టు చూపించిందంట. ఆ తర్వాత ఆ ఫోను స్విచ్ ఆఫ్ అయిందంట. 1 అవర్ ముందా? మనం ఇక్కడే ఉన్నాం కదా సార్. ఇంకా ఈ అపార్ట్మెంట్లోనే ఉండొచ్చేమో. ఉండొచ్చు మేడం, అందుకే అతని బైక్ ఇంకా ఇక్కడే ఉంది. సో ఆ సీసీటీవీ ఫుటేజ్ తీసింది కూడా మనీ కాదు, ఇంకెవరో. అందులో ఇంకేదో రికార్డ్ అయింది. స్టెఫన్, అక్క, నువ్వు దొరికిపోతే నా పేరు కూడా చెప్పేస్తావా? అలా చెప్పకే, కాసేపు నన్ను ఆలోచించని. ఇంకేమున్నది ఆలోచించడానికి? అంతా అయిపోయింది. బాడీని ఇంకెక్కడైనా దాచాలి. దాచిపెట్టిన బాడీని మళ్ళా దాచిపెట్టుడేంది? అంటే కళ్ళ ముందే ఉండాలి, కానీ వాళ్ళ కళ్ళకు కనపడకూడదు. ఏం అర్థం కాలేదు. అక్కడ నిజంగానే ఇక్కడ చూడరంటావా అక్క? ఏమండి, హాల్ క్లీన్ చేస్తున్నాం. ఈ కాలు బిగుసుకుపోయింది అక్క, లోపలికి వెళ్ళట్లేదు. మేడం, టాబ్లెట్ వేసుకోండి.
నాకు ఐడియా వచ్చింది. ఏంటి? ఏ ఏమనుకుంటున్నా నువ్వు? నా వల్ల కాదు. వేరే దారి లేదక్క, కట్ చేసి. ఏ పిచ్చా నీకు? నేనెలా కట్ చేస్తాను? ఆల్రెడీ ఒకసారి చంపేసినావు. సచ్చినోడికి ఇప్పుడు ఏం చేసినా తెలియదక్క. మూతి మీద కొడతా. నేను చంపలేదు, పొడిచానంతే. ఇప్పుడు దానికి అంత టైం లేదక్క. అర్ధ గంటలో పోలీసు వాళ్ళు వస్తున్నారు. నా మాటిని స్టార్ట్ చేయి. నువ్వే చెయ్యి. నాలాగా నమ్మ కూడా అసలు ఊర్లలో నేను చేయలేను. ఎలాగే? నాకు మాత్రం ఏం తెలుసక్క. ఏదో రకంగా స్టార్ట్ చేయి, కంటిన్యూ చేద్దాం. పోలీసు వాళ్ళు వస్తారు. హాయ్, హలో. వంట చేసే వారియర్స్ అందరికీ నమస్కారం. నువ్వు చేయగలుగుతావు అక్క. ఇవాళ చికెన్ ఎలా కట్ చేయాలో నేను మీకు నేర్పిస్తాను. ముందుగా లెగ్స్ దగ్గర ఇలా నైఫ్ పెట్టి స్లైట్ గా కట్ చేయండి. ఆ తర్వాత లెగ్స్ దగ్గర పట్టుకుని ఇలా లాగితే నీట్ గా సెపరేట్ అవుతుంది. ఏంట్రా? రానా? అయ్యో సార్, మీరా సార్? సారీ సార్, టెన్షన్ లేదు అనేసాను. ఎందుకు టెన్షన్? అది పోలీసులు చెకింగ్కి వస్తున్నారు సార్. పోలీసులా? నీ ఇంటికా? నీ మీద వాళ్ళకు ఏమైనా డౌట్ వచ్చిందా? లేదు సార్, ఫ్లాట్స్ మొత్తం చెక్ చేస్తున్నారు సార్. ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తావు? ఏం చేస్తావు? అంటే బాడీని మా అది హాల్ టేబుల్ లోపల పెట్టచ్చు, కానీ పట్టట్లేదు సార్. పట్టట్లేదా? అందుకని? అందుకని కాలు కట్ చేస్తున్నాను సార్. ఓకే, నువ్వు ఆ కాలు కట్ చేయి, నేను ఈ కాల్ కట్ చేస్తాను. బాయ్. మనకంటే వైలెంట్గా ఉందేంట్రా? కాలు కట్ చేసి లోపల పెడుతుంది. చాలా డేంజరస్ చిలకరా. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో కొత్త కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ అనుపమ. గుమగుమ. పోలీసులు వచ్చిర్రు. అక్క, ఇది మర్చిపోయినా, ఫ్రిడ్జ్లో పెట్టివే.
ఏమైంది సార్? అన్ని ఫ్లాట్స్ చెక్ చేస్తున్నాము. కిల్లర్ని ఎవరో దాస్తున్నారని డౌట్. షో గో హెడ్. సారీ అండి. మాట్లాడితే చంపేస్తా. నిన్న రాత్రి నుంచి మన ఇంట్లో శవం ఉందా? నిన్న రాత్రి ఉంది శవం కాదు సార్, బాడీ. అక్క తెచ్చినప్పుడు వాడు సావలేదు సార్. ఈరోజు పొద్దున మీరు కిచెన్లో రాడు లోపలికి దోసినప్పుడే వాడు చచ్చిండు. ఇదేంటి నన్ను ఇరికిస్తుంది? ఇలా కాదు, ఇది పోలీసులకు చెప్తేనే బెటర్. వద్దండి, నా మాట వినండి. ఆ అగ్ని వాడికి వెతికిచ్చేస్తే దీని నుంచి బయటపడిపోవచ్చు. వాడు చచ్చాడుగా. వీడు చచ్చాడండి, వాడు కాదు. వాడెవడు? వాడు వేరే వాడండి, వీడు కాదు. వాడికి వీడు ఏమవుతాడు? ఏమో. అసలు వాడెవడు? ఏమో. మరి వీడెవడు? ఏమో. అనుపమ విను, నువ్వు వాడిని పొడిచి ఇంటికి తీసుకురావడం, నేను వాడిని చంపడం, ఈ రెండు మనం తెలియకుండా చేసినవి. కానీ ఇది తెలిసి చేస్తున్న తప్పు. వద్దు, కరెక్ట్ కాదు. పోలీసులకు చెప్తా. మోహన్, దయచేసి నేను చెప్పేది వినండి. ఏంటి? ఇక్కడ కాదు, లోపలికి రండి. రండి రండి. ఏంటి? అను, మోహన్, అది అను 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 ఏం చేస్తున్నావు? సారీ అండి, ఇంతకంటే దారి లేదు. పోలీస్ చెకింగ్ అయిందా? అయిపోయింది సార్, తప్పించుకున్నాం. వెరీ గుడ్. గుడ్డు ఫిరోజ్ ఫ్లాట్ లో లేదు సార్, మొత్తం వెతికాను, కనిపించలేదు సార్. కామెడీగా ఉందా? మనీ దగ్గర లేనప్పుడు ఫిరోజ్ ఫ్లాట్ లోనే కదా ఉండాలి. నాకేం తెలుసు సార్. నాటకాలా? అయ్యో లేదు సార్, నిజంగా చెప్తున్నాను సార్. ప్లీజ్ సార్, నన్ను వదిలేండి సార్. నేను దారి తప్పి వచ్చిన గొర్రె పిల్లని సార్. మనం వెతుకుతుంది ఎగ్గు, గొర్రె పిల్ల కాదు. ఈ రాత్రి కల్లా ఎగ్ తెచ్చి ఇవ్వకపోతే నిన్ను హాఫ్ బాయిల్ చేస్తా. సార్ సార్ ప్లీజ్ సార్. నా కట్ట కాల్. ఫోన్ 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 కట్ చేయి. మనీ పాకెట్లో లేదు, ఫిరోజ్ ఫ్లాట్లో లేదు. అప్పుడు ఇంకెక్కడుంది? నిజంగానే త్వరలో దేవుడు వస్తాడా? వస్తాడు. వచ్చాక నువ్వు పడే బాధలు, కష్టాలు ఇవేవి నీకుండవు. నీకే కాదు, ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఉండవు. పాపాలు కడిగి వేయబడతాయి. ఈ లోకమంతా స్వర్గమవుతుంది. దేవుడు రాబోతున్నాడని మనకి ఎలా తెలుస్తుంది? పంపిస్తాడు.
సంకేతాన్ని పంపిస్తాడు. మాస్టర్ గారు, మా ఆయన ఏదో ఎగ్గు తీసుకొచ్చాడు. అదేనా మీరు చెప్పిన సంకేతం? ఎగ్గ మేరీ ఒక గుడ్డును తెచ్చి ఇది ప్రభు పునర్జన్మకు సంకేతం అని చెప్పింది. ఈ గుడ్డుని జాగ్రత్తగా కాపాడుకోమని కూడా చెప్పింది. దేవుణ్ణి నమ్మిన వాళ్ళ కోసం దేవుడు వస్తాడు, దేవుడు వస్తాడు. ఎన్నేళ్ళు పట్టిందని నీకు రావడానికి, ఎన్నేళ్ళు పట్టిందని ఈ బిడ్డను కరుణించడానికి. ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు. నువ్వు వచ్చేసావు, నువ్వు వచ్చేస్తున్నావు. దేవుడు వచ్చేస్తున్నాడు సైరా. ఇదే సంకేతం, ఇదే సంకేతం. ఇదే సంకేతం. నిజమా? ఇప్పుడు మనం ఏం చేద్దాం? కాపాడుకోవాలి, దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కానీ మా ఆయన దీన్ని అమ్మేద్దాం అనుకుంటున్నాడు. అలా జరగకూడదు. నేనేమను దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరి ఏం చేద్దాం? ఇది కనిపించకపోతే మా ఆయన నన్ను చంపేస్తాడు. చంపేద్దాం, మీ ఆయన్ని చంపేద్దాం. చంపేద్దాం. నువ్వు ఆ దయామయుడు పంపిన దూతవి. ఆయన రావడానికి నువ్వే కదా మార్గం వెయ్యాలి. వెళ్ళు, నువ్వు తిరిగి వచ్చేసరికి దేవుడు మార్గం సిద్ధమవుతుంది. లేదు, ఫిరోజ్ ఫ్లాట్లో లేదు. అప్పుడు ఇంకెక్కడుంది? అంతా వెతికేసాం మేడం. క్లూ ఏం దొరకలేదు మేడం. నో క్లూ మేడం. పోలీసులు మొత్తం వెతికేసినట్టున్నారే. స్నిఫర్ డాగ్ వచ్చేలోపు బాడీని ఎలాగైనా ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్ళిపోవాలి. బయటికా? ఇంతమంది పోలీసులు ఉన్నారక్క బయట. బయటికి ఎట్లా తీసుకుపోతావు నువ్వు? కదా, అయినా తప్పదు. ఓకే భయ్యా. హలో బాలాజు, ఏంటక్క? అర్జెంట్ గా వ్యాన్ తీసుకుని ఇక్కడికి రా. ఏ కొత్త రెసిపీ అని వచ్చిందా? అలాంటిదే. మనం లొకేషన్ చేంజ్ చేద్దాం. సూపర్ అక్క. అండ్ వ్యాన్ ని మన బ్లాక్ వెనక వైపు పార్క్ చేయి. అలాగే అక్క. ఇక్కడేదో లోపల ఇన్వెస్టిగేషన్ ఏదో జరుగుతుంది. వాచ్మెన్ అడిగితే మన కుకింగ్ వీడియో రికార్డింగ్ అని చెప్పి వచ్చేసాయి. సరే అక్క. ఐడియా అడిగితే చూపించు, ఓకేనా? ఓకే అక్క. సరే. అనవసరంగా వచ్చిన నేను పనికి ఇవ్వాలి. కూడా ఊర్లో లేడు. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. ఇదిగో, నేను వెళ్ళిన తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేయి. స్నిఫర్ డాగ్స్ కి అస్సలు డౌట్ రాకూడదు, అర్థమైందా? అక్క ఈ కథ ఏం చేయాలి? నన్ను పొడిచే లోపల పెట్టు. బాలాజీ చెప్పు. ఇప్పుడే వచ్చేసాను. సరే, వస్తున్నా. సరిగ్గా ఇవ్వవే. ఇదిగో, మళ్ళీ చెప్తున్నా, నేను వెళ్ళిన తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ చేయి. ఎందుకైనా మంచిది, క్లీన్ చేసి అల్లం మిర్చి కట్ చేయి. వాటిని బౌల్లో హీట్ చేసి వాటర్ పోయి. అర్థమైందా? అక్క ఏంటి? నా మీద ఉంటాయి. దేనికి? నువ్వు ఇంతకు ముందు కూడా ఇట్లనే ఏదో ఒక మర్డర్ చేసినావు కదా. ఏంటక్క ఒక ఎపిసోడ్ అన్నావు, సామాన్లు మాత్రం 10 ఎపిసోడ్లు తెచ్చావు? అవన్నీ తర్వాత చెప్తాను, ముందు పట్టుకో. రా. జాగ్రత్త. ఏం బరువు ఉందక్క?
ఫోన్లో ఏదో సూట్ కేసుని బయటికి తీసుకెళ్తోంది. ఖచ్చితంగా అది డెడ్ బాడీనే. మరి అనుపమ తప్పించుకుంటే పోలీసులు మన దాకా వస్తారేమో. అంతా దేవుడే చూసుకున్నాడు. ఫోన్లో ఎవరు? నువ్వే నీ హస్బెండ్ ని చంపావు కదా? నువ్వు అనుకుంటున్నట్టేం కాదు. అసలు ఏం జరిగిందో మొత్తం అది నాకు కాదు చెప్పాల్సింది, పోలీసులకి. ఆగు కుసుమ, ఒక్క నిమిషం నా మాట విను. అసలు ఏం జరిగింది? కుసుమ, నేను చెప్పేది విను. మేడం చిన్న పని ఉంది, బయటకు వెళ్ళొస్తాం. ఓకే మేడం. సాయంకాలం కల్లా వచ్చేస్తాను రా. ఓయ్ సార్, పర్మిషన్ లేకుండా ఎవరిని బయటికి పంపించదని చెప్పానా? ఏం చేస్తున్నావు? మాట్లాడతాడక్క మనం ఏదో తప్పు చేసినట్టు. ఎవరైనా సరే డెడ్ బాడీ ఉందిరా. ఏం జోక్ అక్క, చచ్చిపోయిన కోడిని ఎవరు డెడ్ బాడీ అనరక్క. అది డిక్కీ ఓపెన్ చేయి. సార్, లోపలేం లేవు సార్. అవును సార్. కుకింగ్ సామాన్లు పట్టుకెళ్తున్నాం అంతే. రాత్రి ఇక్కడ మర్డర్ జరిగింది కదరా, ఆ డెడ్ బాడీ సూట్ కేసులోనే ఉందిరా. ఏం మాట్లాడుతున్నావు అక్క? మేడం, ఏమున్నా సరే చెక్ చేశాకే గేట్ బయటికి వెళ్ళేది. మీ పల్లవి మేడం మాకు బాగా తెలుసు సార్. అవన్నీ తర్వాత, ముందు డిక్కీ ఓపెన్ చేస్తారా? శంకర్ ఏంటక్కడ? వీళ్ళు బయటికి వెళ్తారంట మేడం. వ్యాన్ చెక్ చేస్తున్నా. మేడం, కొంచెం అర్జెంట్ పని ఉంది, కొంచెం ప్లీజ్. జస్ట్ 2 minutes అంతే. కొంచెం ఫాస్ట్ గా చెక్ చేసి పంపించేసే శంకర్. ఇప్పుడైనా ఓపెన్ చేస్తారా? అనుపమ ఏదో దాస్తుందనిపిస్తోంది మేడం. మీరు రిటైర్ అవడమే కరెక్ట్ జోసెఫ్ సార్. ఒక్క రాత్రి గడిస్తే చాలు, దేవుడు వచ్చేస్తున్నాడు. దీనికి ఎందుకు ఎంత గొడవ చేశారు? వెళ్ళండి. కబోదిగాడక్క వాడు. ఇంత పెద్ద బాడీ కనిపించలేదు వాడికి. పైన పాత బట్టలు కప్పాం కదరా. అక్క, బాడీని జాగ్రత్తగానే పడేశారా? మీకు హెల్ప్ చేద్దామని వచ్చా, ఇంతలో మీరే చేసేశారు. ఇంత దూరం వచ్చి బాడీని కనుక్కోవాలంటే చాలా కష్టమైన పని పోలీసులకి. సర్లే కానీ దిగండి దిగండి. ఇప్పుడు ఏం చేద్దాం అక్క? నువ్వు కూడా దిగమ్మా. అనుపమ గుమ గుమ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇందాక వ్యాన్ సెర్చ్ చేసేప్పుడే బాడీని చూసా. అక్కడే పట్టిస్తే నాకేం వస్తుంది చెప్పు? డ్యూటీ బాగా చేసామని అప్రిషియేట్ చేస్తారు. నాకు కావాల్సింది అది కాదు. సార్, అది
అనుకోకుండా జరిగింది సార్. అనుకోని చేసినా అనుకోకుండా చేసినా మర్డరేగా. సార్ అలా అనకండి సార్. మొత్తం ఫస్ట్ నుంచి ఏం జరిగిందో చెప్తాను. అదంతా నాకెందుకు? నాకు కావాల్సింది నాకు ఇచ్చేసి మీ దారి మీరు పోండి. ఏంటి సార్ అది? ఎగ్. సార్ అందరూ అదే అడుగుతున్నారు సార్. ఆ ఎగ్ నా దగ్గర లేదు సార్. అబద్ధాలు ఆడకు. ఎగ్గు కోసం కాకపోతే వాడిని ఎందుకు చంపుతాం? సార్ నిజం చెప్తున్నాను సార్. వాడెవడో ఫోన్ చేసి ఆ ఎగ్ కోసం నన్ను బెదిరిస్తున్నాడు. ఇప్పుడు మీరు కూడా. ఎవడాడు? ఆ ఎగ్ని దొంగతనం చేసినవాడు. ఏంటేంటి? ఎగ్గును దొంగతనం చేసినాడు అదే ఎగ్గు కోసం మళ్ళీ నిన్ను బెదిరిస్తున్నాడా? ఎలా కనపడుతున్నా నీకు? సార్ నిజం చెప్తున్నాను సార్. కావాలంటే ఫస్ట్ నుంచి ఏం అవసరం లేదు, ఆగు. అవన్నీ పల్లవి మేడంతో మాట్లాడుకో. ఆవిడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్. సార్ అది కాదు. నువ్వు ఇప్పుడు ఆ కానిస్టేబుల్ శవాన్ని మళ్ళీ ఇంకో సూట్ కేసులో పెట్టి కాళ్ళు చేతులు కట్ చేయకు. దాని సంగతి నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి గుడ్డు తీసుకురా. గుడ్డు నేను చేయను. నీ ఇష్టం వచ్చి చేసుకో. ఈ టెన్షన్ ఇంకా భరించడం నా వల్ల కాదు. మళ్ళీ ఇంకెవరూ పోయేలోపు నేనే వెళ్ళి పోలీసులకి మొత్తం చెప్పేస్తాను. పోలీసులు నన్ను పట్టుకోలేరు. నువ్వు ఇలాంటి చేస్తావని తెలిసి నీ కొడుకుని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుని 7th టేబుల్ నేర్పిస్తున్నాను. కానీ వాడికి మ్యాథ్స్ సరిగ్గా రాదు. 7 6 47 అంటే 42 చెప్తున్నాడు. 47 కరెక్ట్ అని వాడికి చెప్పు ప్లీజ్. బేటా. అమ్మా వీళ్ళను స్కూల్ నుంచి తీసుకొచ్చేసారు. వరుణ్ వరుణ్ తీసుకొచ్చేసారమ్మా. గొంతు విన్నావుగా? వరుణ్ 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 హలో. వరుణ్ కాదు, నాయర్. దేఖో, నాకు వీడికి మ్యాథ్స్ మాత్రమే చెప్పాలనుంది, చంపాలని లేదు. అర్థమైందా? సార్ వరుణ్ వాడిని ఏం చేయకండి సార్. సార్ ప్లీజ్ సార్. మీకు ఎలాగైనా ఎగ్ని తెచ్చి చేస్తాను సార్. ప్లీజ్ సార్. గుడ్ గర్ల్. నీకు టైం లేదు, నాకు పేషెన్స్ లేదు. అయినా వాడికి 7th టేబుల్ టీచ్ చేస్తూ ఉంటాను. నువ్వు ఆ లోపు ఎగ్ ని తీసుకొచ్చే డార్లింగ్. 7 6 42. వీడు మళ్ళీ 42 అని చెప్పి నాకు కోపం తెప్పిస్తున్నాడు. 47 చెప్పేలోగా ఎగ్ తీసుకొని వచ్చేయి. అర్థమైందా? మీతో కొంచెం మాట్లాడాలి. రండి. మీకు సాయిరా పరిచయం ఉందా? ఉంది. ఎన్నాళ్ళుగా? గుర్తులేదు. ఎలా? ఆమె నా భక్తురాలు. భక్తురాలా? భక్తురాలు. ఆమె బాధల్లో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చింది. తనకు దేవుని మార్గాన్ని చూపించాను. మీ ఫ్లాట్ ఒకసారి చెక్ చేయాలి. డానియల్ గారు, డానియల్ గారు, డానియల్ బాబు గారు, మీ ఫ్లాట్ చెక్ చేయాలి.
సో మేడం అవుట్స్కట్స్ లో ఉన్న చెరువులో ఒక డెడ్ బాడీ దొరికిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం. ఆ ఏరియా పోలీసులు అది మణిదే అయ్యుండొచ్చు అంటున్నారు మేడం. అవునా? నేను ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. వెళ్ళాక అప్డేట్ ఇస్తాను. సరే, నేను బయలుదేరుతా. మళ్ళీ వచ్చి కలుస్తాను. ఇదంతా నా వల్లే జరిగింది. పాపిష్టి దాన్ని. అక్క ఊరుకో అక్క, నువ్వైతే ముందు నీళ్ళు తాగు. అక్క ఏంటక్క దెబ్బ? ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఏదో గుచ్చుకుంది. ఏ ఇల్లు? ఆ లాకెట్ ఆ లాకెట్ ఇంతకు ముందు ఎక్కడో చూశాను. ఏ లాకెట్? ఎక్కడ చూసినావు? ఫిరోజ్ ఫ్లాట్ లో. పాస్టర్ గారు, ఆ రోజు సభకి వెళ్ళినప్పుడు ఆ లాకెట్ పాస్టర్ గారు చేతుకుంది. మర్డర్ జరిగిన రాత్రి ఆ ఫ్లాట్ లో నేను మణి ఫిరోజ్ కాకుండా డెఫినెట్ గా పాస్టర్ గారు ఉండాలి. ఎగ్ అతని దగ్గరే ఉండొచ్చు. నిజమేనంటావు అక్క? శిల్ప, నువ్వు డానియల్ బాబుని ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళు. అతన్ని పట్టుకోమని ఆ నాయర్కి నేను చెప్తా. అలాగే డానియల్ బాబు ఫ్లాట్ కి కావాలి. కీ ఎలా వస్తుంది? పాస్టర్ గారు, మీరు అర్జెంటుగా మా ఇంటికి రావాలి. మా అమ్మకి అస్సలు మంచిలేదు. మీరు ఒక్కసారి మా ఇంటికి వచ్చి మా అమ్మ తల మీద ఒకసారి చేయబెడితే మా అమ్మ బతుకుతుంది సార్. రాత్రి కళలో దేవుడు వచ్చిండు. దేవుడా? ఏం చెప్పాడు? మీ కష్టాలు తీర్చడానికే కదా డానియల్ బాబుని పంపించినా, నా దగ్గర వేడుకుంటానండి, పోయి డానియల్ బాబుని వేడుకో అన్నాడు. దేవుడు నా పేరు చెప్పాడా? నా పేరు చెప్పాడా? ఒక్కరోజు వస్తున్నా. మీ అమ్మ తల మీద చేయి పెట్టాలి, కాపాడాలి. సార్ దేవుడు నా కోసం ఏం చెప్పాడు చెప్పు. అది మీరే తప్పిపోయిన గొర్రెపిల్ల అని చెప్పండి పాస్టర్ గారు. నన్ను క్షమించండి పాస్టర్ గారు. డూప్లికేట్ కి వచ్చిందండి. అను, ఎప్పుడు పక్క వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడంలోనే ఆనందం వెతుక్కున్నాను. కానీ నా లైఫ్లో ఆనందాన్ని జాగ్రత్తగా కాపాడుకోలేకపోయాను. భయం వేస్తుందండి. భయపడకు, కీ ఇవ్వు, నేను వెళ్తాను. వద్దండి, వెళ్ళాల్సింది నేను.
మీ హస్బెండ్ వచ్చారు మేడం. పల్లవి, ప్రకాష్ నువ్వేంటి ఇక్కడ? నేనే రమ్మన్నానమ్మా. 8 గంటలకి డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది కదా మీకు. విమల్ సార్, నేను చాలా మిస్ అవుతాను. అయ్యో అలా అనమాకమ్మా. బాయ్ సార్. ఎక్కడ్రా? అది దేవుడు నాకు మాత్రమే పంపిన సంకేతం. సంకేతమా? నీలాంటి వాళ్ళ చేతుల్లో ఉండకూడదు. సంకేతం SMS చేశాడా, వాట్సాప్ చేశాడా? పాపి. ఏం పాపి ఏంట్రా? కాల్చి పారేస్తా. హలో సార్, డెడ్ బాడీ దగ్గర దొరికిన నైఫ్, ఆ ఫొటోస్ వెంటనే పంపించండి. ఓకే నీ ఫోన్ ఇవ్వు, తొందరగా నీ ఫోన్ ఇవ్వు. హాయ్, హలో, వంట చేసే వారియర్స్ అందరికీ నమస్కారం. సార్, సార్ ఎగ్ దొరికింది సార్. త్వరగా తీసుకోరా. దొరికింది. టైం టు పార్టీ. జాలి 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 జాలి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ముందు వరుణ్ణి, సీసీటీవీ ఫుటేజ్ని తీసుకెళ్ళి మా పక్క వీధిలో దర్గా దగ్గరున్న నా హస్బెండ్కి అప్పచెప్పు. రాయ్ అన్నా, ఆ ఫుటేజ్. మేడం, అది మణిని చంపింది నువ్వే కదా? చంపావా లేదా? మేడం, నేను ఒక్కసారి చెప్పేది వినండి మేడం. చంపింది నువ్వే కదా? నేనే మేడం, కానీ మీరు అనుకున్నట్టు ఏం కాదు మేడం. నేను ఒక్కసారి నా మాట చెప్పేది మేడం. మేడం మేడం నిజంగా నేను దొంగతనం చేయట్లేదు మేడం. నన్ను నమ్మండి మేడం, ప్లీజ్ మేడం. డానియల్ బాబు లోపల ఉన్నాడా? లోపల ఎవరు లేరు మేడం. నేనే ఆ డూప్లికేట్ కీతో లోపలికి వచ్చాను మేడం. నన్ను నమ్మండి మేడం. బయట ఒకడు ఈ అగ్ని వాడికి తెచ్చివ్వకపోతే నా కొడుకుని చంపేస్తానని బెదిరించాడు మేడం. ప్లీజ్ మేడం, అసలు మొదటి నుంచి ఎగ్ డానియల్ బాబు దగ్గరే ఉంది మేడం. అతను మేడం మేడం మేడం
ఎలా ఉంది? పోలీసులా రాలేదు ఇప్పుడు. నేను రిటైర్ అయ్యాను. నువ్వే మణిని చంపావని నాకు తెలుసు. ఎప్పటినుంచో నువ్వు ఇది దాస్తున్నావని కూడా నాకు తెలుసు. వాడొక కన్విక్టెడ్ క్రిమినల్. అలాంటి వాడిని చంపినందుకు నీ లైఫ్ నాశనం చేయడం కరెక్టా? చూడు, మళ్ళీ ఇలాంటి తప్పు చేయకు. పల్లవి చావుకి అర్థం ఉండదు. తన చావు నీ జీవితానికి ఓ దారి చూపించింది. ఆ దారి వైపు చూడు. పల్లవి మేడం నా వల్లే నన్ను దేవుడు కూడా క్షమించాడు. దేవుడా? ఏ దేవుడు? ఎక్కడున్నాడు? ఇక్కడ ఏ దేవుడు లేడు. మంచేదో చెడేదో తెలిసిన దేవుడు అస్సలు లేడు. ఉండుంటే పల్లవి మేడంని చచ్చిపోనిచ్చేవాడా? ఇంకా ఎంతకాలం దేవుడు అక్కడున్నాడు ఇక్కడున్నాడు అని వెతుకుతాం, నమ్ముతాం. దేవుడు ఎక్కడి నుంచో వస్తాడు, ఏదో చేస్తాడని ఎందుకు అనుకుంటాం? నీలో ఉండే ప్రేమ, క్రూరత్వం, ద్వేషం, అసూయ అన్నీ దేవుడే. మనిషే దేవుడు, దారి తప్పిన దేవుడు, తనలో తనని వెతుక్కోవడం మర్చిపోయిన దేవుడు. నీలోనే ఉంటూ అంతా నువ్వే అన్న నిజాన్ని ఎప్పుడు తెలుసుకుంటావని ఎదురు చూస్తున్నాడు. నువ్వు వెతికే దేవుడు, నువ్వు వెతికే సంతోషం అన్నీ నీలోనే ఉన్నాయి. బయటెక్కడో కాదు, నీలోనే.